హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్యల కోసం మేము చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి పేషెంట్కి ఆఫర్ చేస్తూ ఉంటాము. అండ్ చాలా మటుకు ఈ ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు మేము వెజైనల్ ట్యాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో యోనిలోకి కొన్ని ట్యాబ్లెట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ట్యాబ్లెట్స్ పెట్టినప్పుడు పేషెంట్స్కి చాలా డిస్కంఫర్ట్ అనేది గమనిస్తూ ఉంటాము. చాలాసార్లు ఆ ట్యాబ్లెట్స్ వల్ల బయట స్కిన్ అంతా కూడా ఇచ్చింగ్ వచ్చేసి వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ చాలా కామన్గా వాళ్ళు అడిగేది, మేడం ఆ ట్యాబ్లెట్ అవసరమా, వేరే ఆల్టర్నేట్ లేదా, నోటి ద్వారా వేసుకునే ట్యాబ్లెట్ పనిచేయదా అని అడుగుతూ ఉంటారు. సో ఈ వెజైనల్ ట్యాబ్లెట్స్, యోనిలో నుంచి పెట్టుకునే ట్యాబ్లెట్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ దానివల్ల మనకి అంత డిస్కంఫర్ట్ లేకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో యూజువల్గా మనకి ఏదన్నా మెడిసిన్ బాడీలోకి ఎంటర్ అవ్వడానికి వేరియస్ రూట్స్ అనేవి ఉంటుంది. కొన్ని ట్యాబ్లెట్స్ మనం నోటి ద్వారా వేసుకుంటాము, అది డైజెస్ట్ అయ్యే కొద్దీ మనకి మెడిసిన్ అనేది బాడీలోకి వెళ్తుంది. కొన్ని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ద్వారా డైరెక్ట్గా మనం బ్లడ్లోకి పంపిస్తాము. కొన్ని ఇంజెక్షన్స్ మనం మజిల్లోకి ఇస్తాము, కొన్ని స్కిన్ కిందకి ఇస్తాము. అలాగే కొన్ని మనము ప్యాచ్ లాగా స్కిన్ మీదకి మనం ఆయింట్మెంట్ లాగా పూయడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని మనకి ఆడవాళ్ళలో యోనిలోకి పెట్టుకునే ట్యాబ్లెట్స్ కానీ జెల్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. సో ఎక్కువ శాతం మనము సంతానలేమి సమస్యకి చేసే ట్రీట్మెంట్స్లో ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడతామండి. ఈ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అనేవి వెజైనల్ రూట్ అనేది మోస్ట్ ప్రిఫర్డ్ రూట్. సో మనం ఓరల్గా తీసుకునే ట్యాబ్లెట్స్ మనకి డైజెస్ట్ అయ్యి మనకి గర్భసంచిలోకి రీచ్ అయ్యేది చాలా మటుకు రీచ్ అయ్యే ప్రపోర్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం 100% మెడిసిన్ నోటి ద్వారా తీసుకున్నా ఒక 30% మనకి గర్భసంచికి రీచ్ అవుతుంది. బట్ అదే మనం ట్యాబ్లెట్ యోనిలో పెడితే డైరెక్ట్గా గర్భసంచిలోకే వెళ్ళడానికి ఎక్కువ మెడిసిన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దాన్నే బయో అవైలబిలిటీ అని అంటాము. సో బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెజైనల్ ట్యాబ్లెట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. సో నోటి ద్వారా వేసుకునే ట్యాబ్లెట్ 30-40% మనకి యూట్రస్కి రీచ్ అవుతుంది, కానీ మనం యోనిలో పెట్టిన ట్యాబ్లెట్స్ ఆల్మోస్ట్ 80-90% గర్భసంచికి రీచ్ అవుతుంది కాబట్టి అది బెటర్గా పనిచేస్తుంది అని అర్థం. బట్ ఇది పెట్టుకునేటప్పుడు మరి అంత డిస్కంఫర్ట్ ఉంది కదా, మరి ఎలాగా అనేది కామన్ క్వశ్చన్. సో వెజైనల్ ట్యాబ్లెట్స్ పెట్టుకోవడం అనేది మనము కొన్ని టిప్స్ ఫాలో అవుతే ఆ డిస్కంఫర్ట్ ఉండే అవకాశం చాలా తక్కువ. సో ఎక్కువ శాతం ఈ ట్యాబ్లెట్ మనం పెట్టుకునేటప్పుడు ముందుగా బయట స్కిన్ మొత్తం కొంచెం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మనం యోని లోపలికి ఫింగర్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్ ఏమన్నా మనము కాజ్ చేస్తే, అంటే మనం క్లీన్గా లేకుండా డర్టీ హ్యాండ్స్ తోటి ఇన్సర్షన్ చేస్తే దానివల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో క్లీన్ హ్యాండ్స్ తోటి ట్యాబ్లెట్ని తీసుకొని ట్యాబ్లెట్ని ప్రిఫరబ్లీ కొంచెం వెట్ చేయమని చెప్తాం. సో జస్ట్ అలా వాటర్ కింద పెట్టి జస్ట్ కొంచెం వెట్ చేసిన వెంటనే ఫింగర్ తోటి చాలా డీప్గా పెట్టుకోమని చెప్తాం యోనిలోకి. అది కూడా బయట స్కిన్కి ఏమాత్రం టచ్ అవ్వకుండా పెట్టుకోగలిగితే స్కిన్కి మెడిసిన్ అనేది అంటకుండా ఉంటే చాలా మటుకు దానివల్ల అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో స్కిన్కి ఆ మెడిసిన్ అనేది మనకి ఎక్స్పోజ్ అవుతే అప్పుడు మనకి రియాక్షన్స్ రావడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ, ఇచ్చింగ్ రావడం కానీ జరుగుతుంది. ఇచ్చింగ్ వచ్చినప్పుడు అది చాలా ఎక్కువ తీవ్రతతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన గీరుకోవడము, స్వెల్లింగ్ రావడము, సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పేషెంట్. చాలా మంటగా ఉంటుంది మేడం, మాకు చాలా ఇచ్చింగ్ ఉంటుంది, అసలు ఎక్కడ వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. సో జస్ట్ ట్యాబ్లెట్ తీసుకోవాలి, కొంచెం వెట్ చేయాలి. వెట్ చేసిన వెంటనే అదే ఫింగర్ తోటి మనము ఇంకొక హ్యాండ్తో ఉన్న ఫింగర్స్ తోటి యోని భాగం బాగా సెపరేట్ చేసుకొని స్కిన్కి టచ్ అవ్వకుండా అది తీసి డైరెక్ట్గా లోపలికి పెట్టుకోవాలి. వీలైనంత లోపలికి పెట్టుకోమని చెప్తాం. పెట్టుకున్న తర్వాత ఒక 10 minutes అలా పడుకుంటే ఆ మెడిసిన్ కొంచెం స్లైమీగా, అంటే కొంచెం గమ్మిగా తయారయ్యి అక్కడే ఉండిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. చాలామంది మరో క్వశ్చన్ అడుగుతారు, కొంచెం ట్యాబ్లెట్ ఎంతైనా మాకు బయటకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది మేడం, మరి అది పనిచేస్తుందా అంటారు. సో ఈ ట్యాబ్లెట్ అబ్జార్బ్ అయ్యేటప్పుడు కొంచెం జెల్లీ లాగా మారుతుంది. సో అలా మారినప్పుడు కొంచెం బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. వచ్చే అవకాశం ఉన్నా కూడా
చాలా మటుకు అది అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా బయట కనిపించినా కూడా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో వెజైనల్ ట్యాబ్లెట్స్, ఎస్పెషలీ ప్రొజెస్ట్రాన్కి సంబంధించిన వెజైనల్ ట్యాబ్లెట్స్ చాలా ఎఫెక్టివ్ ట్యాబ్లెట్స్. అండ్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటే డెఫినెట్లీ అంత డిస్కంఫర్ట్ అయితే ఉండదు. థ్యాంక్ యూ.